హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఇంతకుముందు మనం బేసిక్ ఫంక్షన్స్ ఇంకా కొన్ని నార్మల్ ఫంక్షన్స్ మనం చూసాం కదా. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ చూద్దాం. అందులో వచ్చేసి ఫస్ట్లీ ఇండెక్స్, దాని తర్వాత మ్యాచ్, చూస్, ట్రాన్స్పోజ్, ఇవన్నీ మనకి కొద్దిగా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లోకి వస్తాయి. సో ఫస్ట్లీ ఇండెక్స్. ఇండెక్స్ ఫైండ్ ఏ వాల్యూ ఇన్ ఏ రేంజ్ యూజింగ్ రో అండ్ కాలమ్ నంబర్స్. మనం రో నెంబరు కాలమ్ నెంబర్ యూజ్ చేసుకుని మనకి కావాల్సిన వాల్యూ అయితే మనం చూడొచ్చు. అలానే మ్యాచ్. మ్యాచ్ కూడా ఎలా అంటే ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్ ఏ కాలమ్ ఆర్ రో. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ నేమ్ ఉంటే దానికి అది ఎన్నో పొజిషన్ లో ఉంది, దాని ఇండెక్స్ నెంబర్ ఎంత, ఈ టైప్ లో మనమైతే ఈ మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. తర్వాత చూస్. సెలెక్ట్ ఏ వాల్యూ బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం ఆ వాల్యూని అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ నెంబర్ లో ఏ వాల్యూ ఉంది, థర్డ్ ఇండెక్స్ నెంబర్ లో ఏ వాల్యూ ఉంది, మనం ఇండెక్స్ నెంబర్ ద్వారా ఆ వాల్యూని అయితే సెలెక్ట్ చేయొచ్చు. అలానే ట్రాన్స్పోజ్. మనం రోస్ ని కాలం లాగాను, కాలం ని రోస్ లాగాను కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు హారిజంటల్ రోస్ ని వెర్టికల్ కాలమ్స్ లాగా, వెర్టికల్ కాలమ్స్ ని హారిజంటల్ రోస్ లాగా. మీకు మ్యాట్రిక్స్ చూస్తే ఆ, అర్థమవుతుంది. ఒకవేళ ఇంతకు ముందు ఐడియా ఉంటే మ్యాట్రిక్స్ అర్థమవుతుంది, లేకపోయినా మనం బేసిక్ గానే చూద్దాం వాట్ ఈస్ ట్రాన్స్పోజ్ అనేది. సో ఇప్పుడు ఇవి ఒకసారి మనం ఎక్సెల్ లో చేసి చూద్దాం. ఫస్ట్లీ ఇండెక్స్. సో ఇండెక్స్, నా దగ్గర ఈ డేటా ఉంది. ప్రొడక్ట్, ప్రైస్, స్టాక్ ఉంది కదా. సో దీనిలో నేను మామూలుగా ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వన్ ఉంది. సీరియల్ నెంబర్ వన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ సీరియల్ నెంబర్ వన్లో ఏ ప్రోడక్ట్ ఉందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు ఇండెక్స్ ట్యాబ్, అరే వచ్చేసి ఇది అరే. ఈ డేటా మనకు అవసరం లేదు, బట్ జస్ట్ నార్మల్గా అక్కడ ఉంచాను. అరేని సెలెక్ట్ చేసుకున్నాం, దాని తర్వాత పక్క సెల్ని నేను తీసుకుంటున్నాను. సో రెఫరెన్స్ కింద పక్క సెల్ని తీసుకున్నాను. ఎంటర్. సో నాకు ఇది రెఫరెన్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫార్ములా మీకు J10. J10 లో మనకి వన్ అనే రెఫరెన్స్ ఉంది. అది దేనికి, ల్యాప్టాప్ కి. ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ చేంజ్ చేస్తే అంటే ఇండెక్స్ నెంబర్, ఇప్పుడు నాకు 1 2 3 4 5 పర్ఫ్యూమ్స్ కావాలి. ఇది 5. ఇక్కడ నేను 5 అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్ గా ఫిఫ్త్ ఇండెక్స్ నెంబర్ ద్వారా నేనైతే ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఉందనేది తెలిసిపోతుంది. ఇండెక్స్ నెంబర్స్ ద్వారా మనమైతే వాల్యూని ఫైండ్ ఫైండ్ చేయొచ్చు బై యూజింగ్ ఇండెక్స్ ఫంక్షన్. సో దాని తర్వాత మ్యాచ్ ఫంక్షన్. మ్యాచ్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ వాల్యూ ద్వారా, ఇప్పుడు ఏదైనా నేమ్ ఉంది, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, ట్యాబ్లెట్ ఉంది, టీవీ ఉంది. ఇక్కడ ఇవి ఏ పొజిషన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోర్ అంటే మనం ఏ పొజిషన్, టీవీ అంటే ఫోర్త్ పొజిషన్ అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా డేటా మనకి ఎన్నో రోస్, థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు కష్టం కదా. అప్పుడు మనం చూసుకోవాలంటే ఈ ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ మా మ్యాచ్ అనే ఫంక్షన్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈక్వల్ టు మ్యాచ్, తర్వాత లుకప్ వాల్యూ. మనం ఏది చూద్దాం అనుకుంటున్నాం, ల్యాప్టాప్ వాల్యూ చూద్దాం అనుకుంటున్నాం, అది కామా లుకప్ యారే వచ్చేసరికి మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటాం ల్యాప్టాప్ నుండి టీవీ వరకు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్. సో ల్యాప్టాప్ పొజిషన్ వచ్చేసరికి వన్. సో ఇప్పుడు నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఆటోమేటిక్ గా దాని పొజిషన్, అది ఏ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ లోనా, థర్డ్ లోనా, ఫిఫ్త్ లోనా, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు టీవీ, టీవీ మనకి ఫోర్త్ పొజిషన్. ఇప్పుడు మొబైల్ సెకండ్ పొజిషన్. ఈ విధంగా మనకి మ్యాచ్ ఫంక్షన్ అయితే ఉపయోగపడుతుంది. అలానే చూస్. చూస్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి ఈ కలర్స్ ఏ నంబర్స్ లో ఉన్నాయో మనకి తెలిసిపోతుంది. ఇది ఎలా అంటే ఈక్వల్ టు చూస్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇండెక్స్ నెంబర్. సో నేను సెకండ్ ఇండెక్స్ నెంబర్ ద్వారా ఏ కలర్ ఉందో చూద్దాం అనుకుంటున్నాను. 2, ఇవన్నీ సెలెక్ట్ చేస్తాం ఒక్కొక్కటిగా. కమా బ్లూ, కామా గ్రీన్, కామా ఎల్లో, కామా పింక్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో నాకు సెకండ్ పొజిషన్ లో బ్లూ ఉంది. ఇక్కడ చూడండి, సెకండ్ బ్లూ.
దాని తర్వాత నేను ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ లో ఏ కలర్ ఉందో చూడాలనుకుంటున్నాను. పింక్. ఫిఫ్త్ పింక్. సో ఈ విధంగా మనకైతే చూస్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఎలా ఉంది డేటా రో వైజ్ ఉంది కదా, దీన్ని కాలం వైజ్ లాగా మారుస్తుంది. ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు ట్రాన్స్పోజ్. దాని తర్వాత ఈ అరేని మనం సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇదేమో ఇంతకు ముందు రో వైజ్ ఉంది, ఇప్పుడు కాలం వైజ్ వచ్చింది కదా. ఇలా 1 2 3 4 5 6 ఇది ఇలా ఉంది హారిజెంటల్ గా. ఇప్పుడు వర్టికల్ గా ఏబిసి ల్యాప్టాప్ ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఇలా వచ్చింది, ఇలా ఉన్నది, ఇలా వచ్చింది. సో ఈ విధంగా ట్రాన్స్పోజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వర్టికల్ గా ఉన్నది కూడా మనం ఇలా హారిజెంటల్ గా మార్చొచ్చు బై యూజింగ్ ద సేమ్ ఫంక్షన్ ట్రాన్స్పోజ్. ఈక్వల్ టు ట్రాన్స్పోజ్. దాని తర్వాత అరే సెలెక్ట్ చేసుకుంటాం. ఒకసారి ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ సెలెక్షన్, డేటా సెలెక్షన్, ఎంటర్. ఇప్పుడు చూడండి, సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అక్కడే ఇక్కడ అదే వచ్చింది కదా. ఈ వర్టికల్ గా ఉన్నది హారిజెంటల్ గానే మారుతుంది, హారిజెంటల్ గా మారింది, వెర్టికల్ గా కూడా మారుతుంది. సో ఈ విధంగా మనకి ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్ హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్.